కొండలరెడ్డి కూడా ఉన్నారు. విమర్శలపై తనదైన రీతిలో స్పందించారు రేవంత్ రెడ్డి. తన కుటుంబ సభ్యులెవరికి ప్రోటోకాల్ వెహికల్ ఇవ్వదంటూ ఆదేశాలు జారీ చేశారు. తన కాన్వాయ్ విషయంలోనూ రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్ వస్తే జనాన్ని ఇబ్బంది పెట్టొద్దంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా కాన్వాయ్ వెళ్లేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కాన్వాయ్లోని వాహనాలను 15 నుంచి 9కి తగ్గించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రోటోకాల్ వెహికల్స్ తన కుటుంబ సభ్యులెవరికి ఇవ్వొద్దంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. తన కాన్వాయ్ విషయంలోనూ మార్పులు చేశారు రేవంత్ రెడ్డి. 15 వెహికల్స్ నుంచి 9 వెహికల్స్ మాత్రమే తన కాన్వాయ్లో ఉండేలా ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్ణయం తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి ఎస్కాట్ కల్పించడంపై సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ఎస్కాట్ ఏర్పాటు చేసిన వారిని సస్పెండ్ చేయాలంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు తన కుటుంబ సభ్యులకు ఎవరికి ప్రోటోకాల్ వెహికల్ ఇవ్వదంటూ రేవంత్ ఆదేశించారు. రైట్, ఇక మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, సీఎం తమ్ముడు కొండలరెడ్డి ఎస్కాట్ వెహికల్తో బయటికి వెళ్ళడం సంచలనం రేపింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ముఖ్యమంత్రి స్పందించారు. ఆ ఎస్కాట్ ఏర్పాటు చేసిన స్టాఫ్ను సస్పెండ్ చేయాలంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఎగ్జాక్ట్లీ నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సోదరుడు కొండలరెడ్డి కాన్వాయ్ తో పాటు వెళ్లారు. భారీగా ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఆయన అనుచరులు కాన్వాయ్ ఫాలో అయ్యారు. కాకపోతే ముందు ఆ పోలీస్ సైరన్ తో ఒక పెట్రోలింగ్ వ్యాన్ సంబంధించినటువంటిది జాయిన్ కావడంతో సోషల్ మీడియాలో భారీగా ఈ వీడియో వైరల్ అయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండొచ్చు, కానీ ఆయన సోదరుడు ఎమ్మెల్యే గాని ఎంపీ గాని మంత్రి కాదు కదా, ఇలాంటి ప్రజాప్రతినిధి కాదు. అలాంటి సమయంలో ఎందుకు ఎస్కాట్ వాహనం ఇచ్చారు, పెట్రోలింగ్ వెహికల్ ఎందుకు పోలీస్ వాహనం ముందు సైరన్ చేస్తూ ముందుకు వెళ్తా ఉంది అనేటువంటి సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ చేశారు. ఈ అంశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించారు. నాకు తప్ప మా కుటుంబ సభ్యులు ఎవరికి కూడా కాన్వాయ్ కానీ పెట్రోలింగ్ కానీ ఎస్కాట్ కానీ పోలీస్ వాహనాలను ముందు ఉంచొద్దు అనేటువంటిది ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నిన్న కొండలరెడ్డి ఎస్కాట్ వాహనాన్ని ఎవరైతే అరేంజ్ చేశారో ఆయన వాహనాల ముందు వెంటనే వారిపైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాల్సిందిగా కూడా పోలీసు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ అంశం సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయింది. వీడియో చాలా విపరీతంగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు, అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఈ వీడియోను ఎక్కువగా వైరల్ చేసే ప్రయత్నం చేశారు. భారీగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి చర్చలో ఈ వీడియో కూడా భారీగా చర్చకు వచ్చింది. సో ఇదొకటి ఉంటే, తర్వాత కేవలం తన కుటుంబ సభ్యులకు కాన్వాయ్ ఇవ్వద్దు, పెట్రోలింగ్ ఉండదు, ఎస్కాట్ వాహనం ఉండొద్దు అనేటువంటిది మాత్రమే కాకుండా తన కాన్వాయ్ కి సంబంధించి సీఎం కాన్వాయ్ లో కూడా వాహనాలను తగ్గించుకునే ప్రయత్నం చేశారు. 15 నుంచి 7 వాహనాలను తగ్గించుకోవడం జరిగింది. ఆయన సొంత వాహనాన్ని ఉపయోగిస్తానని చెప్పారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఆయన వాహనాన్ని ఉపయోగించారో అదే వాహనాన్ని ఉపయోగిస్తానని చెప్పారు. పెట్రోలింగ్ సంబంధించిన వాహనాల సంఖ్య తగ్గించుకున్నారు. దాంతో పాటు నేను వెళ్లేటువంటి రూట్లలో ట్రాఫిక్ ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఆయన ఇంటి నుంచి సెక్రటరియట్ కావచ్చు, అటు నుంచి అసెంబ్లీ కావచ్చు, ప్రస్తుతం ప్రజాభవన్ కావచ్చు, ఎంసీఆర్ హెచ్ఆర్డీ కావచ్చు, వెళ్ళేటువంటి రూట్లలో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు, నా కాన్వాయ్ వస్తుంది అనేటువంటిది ఎక్కువసేపు ఆపొద్దు, కేవలం వెళ్ళేటువంటి సమయంలో మాత్రమే ఆపండి, ముందు నుంచి ఆపడం వల్ల తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలంటూ ఆదేశాలు జారీ చేశారు. సో ఇక ముందు కూడా ఫ్యూచర్ లో కూడా తన కాన్వాయ్ కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా తక్కువ ట్రాఫిక్ ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలి, ఎక్కువసేపు ప్రజలను ఆపొద్దు, సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దు అనేటువంటి ఆదేశాలు జారీ చేశారు. సో నిన్న అయితే కొండలరెడ్డి సంబంధించినటువంటి ఆయనతో పాటు ఫాలోవర్స్ ఎవరైతే కాన్వాయ్ లో భాగంగా వెళ్లారో భారీ వాహన శ్రేణి మనం విజువల్స్ లో చూడొచ్చు. భారీగా వాహనాలు వెళ్తా ఉన్నాయి. బ్లాక్ కాన్వాయ్ లో ఆయన కూర్చోవడం జరిగింది. ముందు పెట్రోలింగ్ వెహికల్ వెళ్ళడం అనేటువంటిది, పోలీస్ వాహనం ఉండడం అనేటువంటిది, సైరన్ చేస్తూ వెళ్ళడం అనేటువంటిది ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తా ఉన్నాయి. దానిపైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో స్పందించారు. రామ్ మధు, అయితే కాన్వాయ్ ఎస్కాట్ ఏర్పాటు చేసిన వాళ్ళపై చర్యలు తీసుకున్నారా ఇప్పటికే? దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా క్లియర్గా సస్పెండ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. సో దీనికి సంబంధించి చర్యలు ఏమైనా తీసుకున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అధికారులకు, అంటే ఉన్నతాధికారులకు, పోలీసు ఉన్నతాధికారులకు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. వెంటనే వారిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా, దానివల్ల ఈ రోజు ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు అయింది అనేటువంటిది ఆయన భావిస్తా ఉన్నారు. నిజంగానే రేవంత్ రెడ్డి చాలా
స్పీడ్ గా వెళ్తా ఉన్నారు. కొన్ని అంశాల్లో ఆయన కాన్వాయ్కి సంబంధించినటువంటి విషయం పైన కూడా రెస్పాండ్ అయ్యారు. తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేశారు. ట్రాఫిక్ ఉండొద్దు అని చెప్పారు. వాళ్ళ ట్రాఫిక్ ఇబ్బందులు కలగొద్దు అనేటువంటి ఆదేశాలు జారీ చేశారు. కొత్త వాహనాలు కొనట్లేదని చెప్పారు. సో ఈ రకమైనటువంటి చర్చ ఉండగానే తమ్ముడికి సంబంధించినటువంటి వాహన శ్రేణికి ముందు పెట్రోలింగ్ వాహనము ఏదైతే సైరన్ చేస్తూ ముందుకు వెళ్ళిందో దానిపైన విమర్శలు రావడంతో వెంటనే రియాక్ట్ అయ్యారు ఆయన. వెంటనే రియాక్ట్ కావడము, ఆదేశాలు జారీ చేయడము, ఇప్పటి నుంచి నాకు మినహాయించి నా కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఇలాంటి పెట్రోలింగ్ వాహనాలను కానీ ఇలాంటి ఎస్కాట్ వాహనాలను ఉపయోగించొద్దు, ఉపయోగిస్తే వారిపైన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. నిన్న ఎస్కాట్ ఎవరైతే చేయడం జరిగిందో వారిపైన చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే వారిపైన చర్యలు ఉంటాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుటుంబ సభ్యులు ఎవరికి ప్రోటోకాల్ వెహికల్ ఇవ్వద్దంటూ రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే ప్రోటోకాల్ వెహికల్ ఎస్కాట్ ఏర్పాటు చేసిన వారిని సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం రేవంత్ సోదరుడు కొండలరెడ్డికి ఎస్కాట్ వెహికల్స్ బ్రేకింగ్ ని చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుటుంబ సభ్యులకు ప్రోటోకాల్ వెహికల్ ఇవ్వద్దంటూ రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఎస్కాట్ ఏర్పాటు చేసిన వారిని సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ సోదరుడు కొండలరెడ్డికి ఎస్కాట్ వెహికల్తో ఆయన ప్రయాణించడం సంచలనం రేపింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. ఆ కాన్వాయ్లో కొండలరెడ్డి కూడా ఉన్నారు. విమర్శలపై తనదైన రీతిలో స్పందించారు రేవంత్ రెడ్డి. తన కుటుంబ సభ్యులెవరికి ప్రోటోకాల్ వెహికల్ ఇవ్వద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. తన కాన్వాయ్ విషయంలోనూ రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్ వస్తే జనాన్ని ఇబ్బంది పెట్టొద్దంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా కాన్వాయ్ వెళ్లేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కాన్వాయ్లోని వాహనాలను 15 నుంచి 9కి తగ్గించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రోటోకాల్ వెహికల్స్ తన కుటుంబ సభ్యులెవరికి ఇవ్వొద్దంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. తన కాన్వాయ్ విషయంలోనూ మార్పులు చేశారు రేవంత్ రెడ్డి. 15 వెహికల్స్ నుంచి 9 వెహికల్స్ మాత్రమే తన కాన్వాయ్లో ఉండేలా, ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్ణయం తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి ఎస్కాట్ కల్పించడంపై సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ఎస్కాట్ ఏర్పాటు చేసిన వారిని సస్పెండ్ చేయాలంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు తన కుటుంబ సభ్యులకు ఎవరికి ప్రోటోకాల్ వెహికల్ ఇవ్వద్దంటూ రేవంత్ ఆదేశించారు. రైట్, ఇక మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతారు. మధు, సీఎం తమ్ముడు కొండలరెడ్డి ఎస్కాట్ వెహికల్తో బయటికి వెళ్ళడం సంచలనం రేపింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ముఖ్యమంత్రి స్పందించారు. ఆ ఎస్కాట్ ఏర్పాటు చేసిన స్టాఫ్ను సస్పెండ్ చేయాలంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఎగ్జాక్ట్లీ నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సోదరుడు కొండలరెడ్డి కాన్వాయ్ తో పాటు వెళ్లారు. భారీగా ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఆయన అనుచరులు కాన్వాయ్ ఫాలో అయ్యారు. కాకపోతే ముందు ఆ పోలీస్ సైరన్ తో ఒక పెట్రోలింగ్ వ్యాన్ సంబంధించినటువంటిది జాయిన్ కావడంతో సోషల్ మీడియాలో భారీగా ఈ వీడియో వైరల్ అయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండొచ్చు, కానీ ఆయన సోదరుడు ఎమ్మెల్యే గాని ఎంపీ గాని మంత్రి కాదు కదా, ఇలాంటి ప్రజాప్రతినిధి కాదు. అలాంటి సమయంలో ఎందుకు ఎస్కాట్ వాహనం ఇచ్చారు, పెట్రోలింగ్ వెహికల్ ఎందుకు పోలీస్ వాహనం ముందు సైరన్ చేస్తూ ముందుకు వెళ్తా ఉంది అనేటువంటి సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ చేశారు. ఈ అంశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించారు. నాకు తప్ప మా కుటుంబ సభ్యులు ఎవరికి కూడా కాన్వాయ్ కానీ పెట్రోలింగ్ కానీ ఎస్కాట్ కానీ పోలీస్ వాహనాలను ముందు ఉంచొద్దు అనేటువంటిది ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నిన్న కొండలరెడ్డి ఎస్కాట్ వాహనాన్ని ఎవరైతే అరేంజ్ చేస్తారో ఆయన వాహనాల ముందు వెంటనే వారిపైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాల్సిందిగా కూడా పోలీసు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ అంశం సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయింది. వీడియో చాలా విపరీతంగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు, అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఈ వీడియోను ఎక్కువగా వైరల్ చేసే ప్రయత్నం చేశారు. భారీగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి చర్చలో ఈ వీడియో కూడా భారీగా చర్చకు వచ్చింది. సో ఇదొకటి ఉంటే, తర్వాత కేవలం తన కుటుంబ సభ్యులకు కాన్వాయ్ ఇవ్వద్దు, పెట్రోలింగ్ ఉండొద్దు, ఎస్కాట్ వాహనం ఉండొద్దు అనేటువంటిది మాత్రమే కాకుండా తన కాన్వాయ్ కి సంబంధించి సీఎం కాన్వాయ్ లో కూడా వాహనాలను తగ్గించుకునే ప్రయత్నం చేశారు. 15 నుంచి 7 వాహనాలను తగ్గించుకోవడం జరిగింది. ఆయన సొంత వాహనాన్ని ఉపయోగిస్తానని చెప్పారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఆయన వాహనాన్ని ఉపయోగించారో అదే వాహనాన్ని ఉపయోగిస్తానని చెప్పారు. పెట్రోలింగ్
సంబంధించిన వాహనాల సంఖ్య తగ్గించుకున్నారు. దాంతో పాటు నేను వెళ్ళేటువంటి రూట్లలో ట్రాఫిక్ ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆయన ఇంటి నుంచి సెక్రటరియట్ కావచ్చు, అటు నుంచి అసెంబ్లీ కావచ్చు, ప్రస్తుతం ప్రజాభవన్ కావచ్చు, ఎంసీఆర్ హెచ్ఆర్డి కావచ్చు, ఆ వెళ్ళేటువంటి రూట్లలో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు, నా కాన్వాయ్ వస్తుంది అనేటువంటిది ఎక్కువసేపు ఆపొద్దు, కేవలం వెళ్ళేటువంటి సమయంలో మాత్రమే ఆపండి, ముందు నుంచి ఆపడం వల్ల తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలంటూ ఆదేశాలు జారీ చేశారు. సో ఇక ముందు కూడా ఫ్యూచర్ లో కూడా తన కాన్వాయ్ కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా తక్కువ ట్రాఫిక్ ఉండేలా